హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకును అలాగనే మరి లాక్డౌన్ ద్వారాగా గృహాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు వారందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మంచిది. దేవుని కృపను బట్టి దయను బట్టి దేవుడు మనల్ని మరి సజీవులుగా ఉంచి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చి ప్రభుని స్తుతించి గణపరిచేటువంటి పునరుద్ధరణ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవునికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాము. కనుక దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదువుకొని మన సమయాన్ని మరి ముందుకు తీసుకువెళ్దాము. కీర్తన గ్రంథము 140వ కీర్తన 13వ వచనము. త్వరగా మరి ఒకరి తర్వాత ఒకరు తీస్తూ ఉండాలి. బైబిల్ తీయండి, రిఫరెన్స్ తీయండి, చదవండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. 140:13. నిశ్చయముగా నీతివంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలేసే నీ కొందనాలు, అతి శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినడానికి మేమందరం కూడి ఉన్నాము. మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా, నీ మాటలు విని బ్రతుకున్నట్లుగా, నీ వాక్య వెలుగులు మేము నడుచున్నట్లుగా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తారు. నిశ్చయముగా నీతిమంతులు ఏం చేస్తారంటే ఆయన నామాన్ని ఏం చేస్తారు? కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటారండి. నీతిమంతులైతే స్తుతిస్తూ ఉంటారు. నీతిమంతులు కాని వాళ్ళు ఎవరు కూడా ప్రభుని స్తుతించరు. దేవుడికి ఏమి ఇష్టము అంటే స్తుతులు దేవునికి ఇష్టం అన్నమాట. అందుకే నీతిమంతుడైతే ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. అనీతిమంతులైతే దేవుణ్ణి స్తుతించరు. వారి నోటి ద్వారా వారు స్తుతించలేకపోతారు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుంది అంటే, దావీదు అంటాడు, నీతిమంతులు నిన్ను స్తుతిస్తారు ప్రభువా అని చెప్తున్నాడు. కనుక ఈ స్తుతించడం అంటే అర్థం ఏంటంటే, స్తుతుల పైన ఆసీనుడై ఉంటాడు యేసయ్య. ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే స్తోత్రం చెప్తా ఉంటారో, ఈ స్తుతి స్తోత్రం చెప్పేటువంటి వారి యొక్క హృదయాల్లో దేవుడు సింహాసన ఆసీనుడిగా ఉంటాడు. కనుక మరి నీతిమంతులు స్తుతిస్తూ ఉన్నప్పుడు వారి హృదయాల్లో ప్రభు ఉంటాడు. కనుక అందుకే నీతిమంతులు ఏం చేస్తారంటే వారు దేవుణ్ణి స్తుతిస్తారనేది తేటగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత చూడండి, దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క వాక్యం మరొక మాట చెప్తే 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 5వ కీర్తన 2వ వాక్యం. ఇక్కడ ఇంకొక మాట అంటాడండి. ఈరోజు మన అంశం ఏంటి అంటే స్తుతించడము. దేవుని బిడ్డలో దేవుణ్ణి ఎలా స్తుతిస్తారు, ఎప్పుడెప్పుడు స్తుతిస్తారు, స్తుతించాలని వాళ్ళు మరి ఏమి నిర్ణయాలు తీసుకున్నారు అనే విషయాలు కొన్ని మనం నేర్చుకుందాం. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా. చూడండి, ఇక్కడ దావీదు అంటాడు, అనుదినము నేను నిన్ను స్తుతిస్తానే ఉంటాను. అనుదినము, ప్రతిరోజు అన్నమాట. ప్రతిరోజు నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. ఏం చేయాలి? నీతిమంతులు అంటే అనుదినము స్తుతించేవారిగా ఉండాలి. అనుదినము స్తుతించేవారిగా అంటే ఈరోజు స్తుతించాలి, రేపు స్తుతించాలి, ప్రతిరోజు కూడా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభు అని చెప్పి మరి తీర్మానం చేసుకున్నటువంటి దావీదును మన ముందు ఉంచుతున్నాడు దేవుడు. దావీదును మన ముందు ఉంచుతున్నాడు. కనుక మరి మనం స్తుతించడము దావీదు యొక్క అనుభవం అన్నమాట. ఈ దావీదు ఎలాంటి వాడు చెప్పండి? దావీదు దేవుని యందు భయభక్తులు కలవాడు. దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దావీదు దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. దావీదు సింహమును చంపినటువంటి వాడు. దావీదు ఎలుగుబంటును చంపిన వాడు. దావీదు గొలియాతును చంపినటువంటి వాడు. మరి మహుటము లేని వీరుడిగా ఆయన జీవించినంత కాలం కూడా 40 సంవత్సరాలు మరి రాజ్య పరిపాలన చేశాడు. కనుక రాజ్య పరిపాలన చేసినంత కాలంలో కూడా ఆయన మరి అనేక యుద్ధాలు జరిగాయి. కానీ ఏ యుద్ధంలో కూడా ఆయన ఓడిపోలేదు. కానీ ఆయన జయాన్ని పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక అలాంటి వీరుడు అయినటువంటి దావీదు దేవునికి ఎప్పుడు ఇష్టడుగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఎలా ఇష్టడు కాగలిగాడు, ఎలా సింహాన్ని చంపగలిగాడు, ఎలా గొలియాతుని చంపగలిగాడు అంటే నిత్యము ఏం చేస్తాడు? ప్రతిరోజు అనుదినము
దేవుడిని స్తుతించేవాడు అనమాట. అనుదినము దేవుడిని స్తుతించేవాడు. తర్వాత అంటే నిత్యము నీ నామమును స్తుతిస్తాను. తీర్మానం ఏం చేసుకుంటాడు? నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా. నిత్యము 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 నిత్యము. ఏం తీర్మానం అండి ఇది? దావీదు తీర్మానం ఏంటి? నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని. కనుక మన తీర్మానం ఏంటి? మనం కూడా తీర్మానం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం కదా. దావీదును భక్తులందరూ కూడా దావీదును అనుసరించారు. దావీదును ఏ విధంగా ఆయన నడిచాడో ఆ విధంగా భక్తులందరూ కూడా నడవడానికి ఇష్టపడ్డారు. కనుక అలాగే మరి దావీదు నిత్యం నేను స్తుతిస్తాను ప్రభు అని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. కనుక మరి మనం కూడా ఏం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాము? దావీదుని అనుసరించే వారిగా ఉండాలి. దావీదు అనుదినము స్తుతించేవాడు. దావీదు నిత్యము నేను స్తుతిస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. కనుక మనం కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? మనం కూడా ఏం చేయాలి? ఆయన చేస్తే చేశాడు, నేను ఎందుకు చేయాలి అని ఉండాలా? లేకపోతే దావీదు నడిచిన విధంగా, లేక దావీదు తీర్మానం చేసినటువంటి విధంగా మనం తీర్మానం చేసుకోవాలన్నా అంటే దావీదు తీర్మానం ప్రకారంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. దావీదు నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభు అని దావీదు చెప్తున్నాడు. కనుక మనం నిత్యము స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి. దావీదులాగాని ఒక తీర్మానం చేసుకోవాలని మీకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక మనం ఏం చేసుకోవాలి అంటే ప్రభా ఈ రోజు నుంచి నేను దావీదు వలె నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభా. కూర్చున్నా, లేచినా, పండుకునేటప్పుడైనా కానీ, ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఏ సందర్భంలో ఉన్నా కూడా నా నోరు నిత్యము స్తుతించింది ప్రభా, నా నోరు నిత్యము స్తుతించింది ప్రభు అని చెప్పి ఒక దావీదు తీర్మానం చేసుకున్నట్టుగా మనం కూడా తీర్మానం చేసుకునే వారిగా ఉండాలని దేవుని కోరిక, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాట మనం చూడండి, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 13వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం త్వరగా తీయండి. ఆ తర్వాత 79, ఇంకొకటి 79 తీయండి. 79, 13 త్వరగా. 56, 13. దేవుని గట్టిగా స్తోత్రం. ఏమంటాడండి ఇక్కడ? నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగము అర్పించదను. నేను నీకు మొక్కున్నాడు అంటాడు దావీదు. దావీదు ఏం చేస్తున్నాడు? మొక్కున్నాడు అంటాడు. ఏం మొక్కున్నాడు అని అంటే, నేను మొక్కున్నాను, నీకు నిత్యము స్తుతి యాగం చేస్తాను. నీకు మొక్కుని ఉన్నాను, నేను నిత్యము నీకు స్తుతి యాగం చేస్తాను ప్రభు. స్తుతి యాగము చేస్తాను ప్రభు అని చెప్పి మొక్కున్నాడు అంటాడు దావీదు. చూసారా దావీదు యొక్క అనుభవాలు ఒకసారి ఆలోచించండి. దావీదుకి దేవుడు ఎలా దావీదు దేవుడికి ఎలా ఇష్టడు కాగలిగాడు? దావీదు దేవునికి హృదయానుసారుడికి ఎలా కాగలిగాడు? దావీదుకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు? దావీదుకి దేవుడు సింహాన్ని ఎలా అప్పగించాడు? దావీదుకు గొలియాతుని ఎలా అప్పగించాడు? ఎలుగుబంటిని ఎలా అప్పగించాడు అంటే ఇదిగో ఇలాగనే దావీదు నిత్యము ఆయన స్తుతించేవాడిగా ఉన్నాడు. దావీదు నిత్యము ఆయన ఏం చేస్తున్నాడంటే స్తుతి యాగం చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాడు. స్తుతి యాగము. చూడండి, హిందువులు కూడా ఏం చేస్తారు? యాగాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈయన ఏ యాగం చేస్తున్నాడు అంటే ఈయన స్తుతి యాగం చేస్తున్నాడు దేవునికి. తన దేవునికి స్తుతి యాగం చేస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ యాగాలు చేసేది ఎలాగా అంటే భౌతికంగా యాగాలు చేస్తున్నారు. వాళ్ళు శరీరానుసారంగా యాగాలు చేస్తున్నారు, అక్షరార్థంగా యాగాలు చేస్తున్నారు. కానీ దావీదైతే తన ఆత్మతో ఏం చేస్తున్నాడు? ఆత్మతో యాగం చేస్తున్నాడు. స్తుతి యాగము అర్పిస్తూ ఉన్నాడు దేవునికి. కనుక నేను యాగం చేస్తాను ప్రభు అని మొక్కుకున్నాడు అంటాడు. మరి ఈరోజు నువ్వు మొక్కుంటావా? ఈరోజు నువ్వు మొక్కుకోవా? దావీదు మొక్కున్నట్టుగా నువ్వు కూడా మొక్కుబడి చేసుకోవాలి. అయ్యా నిన్ను స్తుతి యాగం చేస్తాను ప్రభు, యాగం చేస్తానయ్యా, స్తుతి యాగం చేస్తానయ్యా. ప్రతిరోజు, ప్రతి సమయం, కూర్చున్నా, లేచినా, నిలబడినా, పండుకున్నా, ప్రతి సందర్భంలో కూడా ఏ పని చేస్తున్నా కూడా నేను యాగం, నా మనసు యాగం చేస్తూనే ఉంటుంది ప్రభు, నా హృదయం యాగం చేస్తూనే ఉంటుంది ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలి? దావీదు మొక్కుబడి చేసుకున్నట్టుగా మనము కూడా మొక్కుబడి చేసుకోవాలి. యాగం చేస్తాను ప్రభు అని మొక్కుబడి చేసుకోవాల్సిన వారుగా ఉన్నామా లేదా? ఉన్నాం కదా? మొక్కుబడి చేసుకుంటారా? వాక్యం వినేటువంటి బిడ్డలు, వాక్యం వినేటువంటి మనం అందరము మొక్కుబడి చేసుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కుబడి చేసుకునేటువంటి వారిగా ఉండాలి. దావీదు అంటాడు, నేను అనుదినము నేను స్తుతిస్తాను అంటాడు. నిత్యము నేను స్తుతిస్తాను ప్రభు అని మొక్కుబడి చేసుకుంటున్నాడు.
అలాగే తర్వాత అన్నాడు యాగం చేస్తాను ప్రభు అని మొక్కుబడి చేసుకుంటున్నాడు అంట, యాగం చేస్తానని. తర్వాత మరొక మాట మనం చూస్తే 79వ అధ్యాయం 13 వచనం చూడండి. కీర్తన గ్రంథం 79:13. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదను. ఇక్కడ చూడండి ఏ విధంగా అంటాడంటే, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము, నీ మంద గొర్రెలమైన మేము అని పలుకుతున్నాడండి దేవుని యొక్క వాక్యముల ఆశాభక్తుడు. ఆశాభక్తుడు అంటాడు, మేము నీ మంద గొర్రెలం ప్రభువా అని చెప్తున్నాడు ఆశ. సదాకాలం నీకు కృతజ్ఞతలు చెల్లించదము, సదాకాలం 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 నిత్యము నీకు కృతజ్ఞతస్తులు చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటాం. ఏం చెల్లించాలంటే కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత స్తుతులు. ఏం చేయాలి కృతజ్ఞతస్తులు అంటే? అర్థం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు చిన్న మేలు చేసిన పెద్ద మేలు చేసినా కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసేటువంటి కృతజ్ఞతాస్తుతులు. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామనుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రభువా మరి వెళ్ళే మార్గంలో తోడుగా ఉన్నా, వచ్చే మార్గంలో తోడుండి నువ్వు చేసిన మేలు కొరకై నీకు స్తోత్రములు, నీకు వందనాలు ప్రభువా అని చెప్పాలంటండి. ఉదయం నుంచి రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చాడు, ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి? రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి నాయన మరి కాపాడినందుకు వందనాలు, ఉదయం తాటి మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా, మరొక దినం ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ దినమంతా ఒకటి నీ ఆత్మచేత నడిపించండి అయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములని చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు ఇప్పుడు కడుపు లేపుందనుకో, తగ్గిపోయింది అనుకోండి, ఏం చేయాలి? ప్రభా ఇందా కడుపు లేపుందా, ఇప్పుడు కడుపు లేపుని విడిపించినందుకు నీ స్తోత్రాలు ప్రభా, నీ స్తోత్రాలు ప్రభాని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలండి. అందుకే ఆశ అంటాడు, ఆశ అంటున్నమాట మనం చూస్తే సదాకాలం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా నీకు కృతజ్ఞతస్తులు చెల్లిస్తాను, నువ్వు చేస్తున్న మేలుల కొరకై కృతజ్ఞతస్తులు చెల్లిస్తానంటాడు. అంటే ఇదే స్థుతులు, ఇవి కృతజ్ఞత స్థుతులు. ఇందాక మనం చెప్పుకున్న స్థుతులు ఏంటి? సదాకాలం స్తుతించే, నిత్యము స్తుతించేటువంటి అవి మన ఆత్మకు సంబంధించినవి. ఏమో చేసిన మేలులకి సంబంధించినటువంటిది ఈ కృతజ్ఞత స్థుతి. దావీదు అంటాడు కదా, నా ప్రాణం యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరవద్దు అన్నాడు. మరొకటి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు 10th క్లాస్లో ఏదైనా క్లాసులో మనం పాస్ అయ్యామనుకోండి, పాస్ అయిన తర్వాత ప్రభా ఇదిగో దేవా మరి ఈ క్లాసులో మనం మంచి పాస్ చేసి మంచి మార్క్స్ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా అని థ్యాంక్ చెప్పాలి. అలాగా దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడనుకోండి, ఇచ్చినప్పుడు ఆయనకి థ్యాంక్స్ మనం చెప్పాలి. ఎవరైనా ఏదైనా సహాయం చేశారనుకో, ప్రభు వాళ్ళ ద్వారా నాకు సహాయం చేసినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా, నీకు వందనాలు, నీ స్తోత్రం ప్రభా, నీ స్తోత్రం ప్రభా అని. అందుకే ఆశ అంటాడు, నిత్యము నీకు ఏం చెల్లిస్తానో కృతజ్ఞతస్తులు చెల్లిస్తానంటాడు. కనుక ఇది కృతజ్ఞతస్తులు చెల్లించేటువంటి వారిగా మనం ఉంటే దేవుడు మనకి ఇంకా అనేకమైన మేలు చేస్తాడని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాము. దేవుడి యొక్క వాక్యాలు మరొక మాట మనం చూద్దామండి. మరొక మాట మనం చూసినట్లయితే 115వ అధ్యాయం 17వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 117వ వాక్యం. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. దేవుని గట్టిగా స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకి ఏం చెప్తున్నాడంటే, కృతజ్ఞతలు ఆ మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతించరు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. ఇక్కడ చూడండి దావీదు యొక్క తీర్మానాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తీర్మానం ఎలా ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటాడు ఆయన, మృతులు నిన్ను స్తుతించవు కదా, మృతులు మౌన స్థితిలోనికి దిగువారును యెహోవాను స్తుతిస్తారా? చచ్చిపోయిన వాళ్ళు, హోమాలకు వెళ్ళినటువంటి వాళ్ళు నిన్ను స్తుతిస్తారా ప్రభువా? హోమాలకు వెళ్ళిన వాళ్ళు నిన్ను స్తుతించరు కదా, చచ్చిన వాళ్ళు నిన్ను స్తుతించరు కదా. కనుక అక్కడ అంటాడు ఆయన, యెహోవా ఇది మొదలుకొని నిత్యం నిన్ను స్తుతిస్తాను. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యెహోవాను స్తుతిస్తాను,
మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తాము. మేమైతే ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తాము. తన కుటుంబంతో దావీదు అంటాడు, మేమైతే మా కుటుంబం అయితే ఇది మొదలుకొని ఈ రోజు మొదలుకొని ఏ రోజు ఈరోజు ఆదివారం. ఏ రోజు ఆదివారం? ఏ తారీఖు? 9వ తారీఖు. అంటే 10వ తారీఖు మొదలుకొని 10వ తారీఖు మొదలుకొని ఆదివారం 10వ తారీఖు మొదలుకొని మేమైతే ఇది మొదలుకొని, ఇదంటే ఏంటి? 10వ తారీఖు మొదలుకొని, ఈ 10వ తారీఖు మొదలుకొని ఈ రోజు మొదలుకొని ఈ 10వ తారీఖు మొదలుకొని నిత్యము నిన్ను మేము స్తుతిస్తాము, యెహోవాని స్తుతిస్తాము అని తీర్మానం దావీదు చేసుకున్నట్టుగా మనం కూడా ఇది మొదలుకొని ఈ 10వ తారీఖు మొదలుకొని నిత్యము యెహోవాని మేము స్తుతిస్తాము అని మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ఇది మొదలుకొని ఏం చేయాలి చెప్పండి? ఇది మొదలుకొని మనం కూడా తీర్మానం చేసుకుంటే వారిగా ఉండాలి. దావీదు ఇది మొదలుకొని నిత్యము మేము నిన్ను స్తుతిస్తాం, యెహోవాని స్తుతిస్తామని తీర్మానం చేసుకున్న ప్రకారంగా ఆ రోజు దావీదు అంటాడు ఇది మొదలుకొని అన్నాడు. ఈ రోజు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఇది మొదలుకొని ఈ 10వ తారీఖు మొదలుకొని నిత్యము యెహోవాని మేము స్తుతిస్తాము అని మనం కూడా తీర్మానము చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గమనిస్తే ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యము గమనిస్తే ఎరుకో పట్టణము చాలా బలమైనటువంటి పహరీ గోడ అండి. ఎరుకో పట్టణం చుట్టూ కూడా పెద్ద పహరీ గోడ. తల ఎత్తితే తలపాగా కింద పడే అంతగా ఉంటుంది ఆ పహరీ గోడ ఎత్తు. చాలా బలిష్టమైనది అనమాట, చాలా బలమైనది అనమాట అది. అయితే ఆ బలమైనటువంటి ఎరుకో కోట గోడలో ఇశ్రాయేల్ ప్రజలకి అడ్డుగా ఉన్నాయి లోపలికి వెళ్ళి శత్రువుల్ని జయించడానికి. అయితే దేవుడు వాళ్ళకి చెప్పాడు, మీరు 7 రోజులు దీని చుట్టూ తిరగండి, స్తుతించండి 7వ రోజు గట్టిగా స్తుతించండి, కోట గోడలు పడిపోతాయి అని దేవుడు చెప్పాడు. చెప్పిన ప్రకారంగా వాళ్ళు 7 రోజులు కూడా స్తుతించారు, దాని చుట్టూ తిరిగారు, చెప్పారు, స్తుతి చెప్పారండి. 7వ రోజు లాస్ట్గా గట్టిగా స్తుతి చెప్పగానే ఆ స్తుతులు ఒక బాంబుల్లాగా వాటికి పోయి తగిలి ఎక్కడే కూలి పడిపోయాయండి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏం తీసుకొని పడగొట్టారు? ఎరుకో గోడల్ని ఎలా పడగొట్టగలిగారు అంటే స్తుతి యాగము ద్వారాగా, స్తోత్రముల ద్వారాగా, స్తుతుల ద్వారాగా ఎరుకో కోట గోడలు కూలిపోయినాయి. అలాగే నువ్వు కూడా స్తుతిస్తే, నువ్వు కూడా స్తోత్రం చెప్తూ ఉంటే, నువ్వు కూడా స్తోత్రం చెప్తుంటే నీ ఇంటి మీదకి వచ్చేటువంటి ప్రతి దురాత్మలు, శక్తులు, మంత్రశక్తులు కూలిపోతాయండి. ఎందుకు? నువ్వు నిత్యము నిబంధన చేసుకొని నిత్యం నువ్వేం చేస్తున్నావు? స్తుతిస్తున్నా దావీదు వలె. దావీదు నిత్యము స్తుతించేవాడు, తీర్మానం చేసుకొని స్తుతించేవాడు కనుకనే ఏం కూలిపోయాయి? సింహం కూలిపోయింది, ఎలుగుబంటు కూలిపోయింది, గొలియాతు కూలిపోయాడు, శత్రువులు కూలిపోయారు, ఆయన ముందు నిలవలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన నిత్యము స్తుతి యాగం చెప్పేటువంటి ఆ స్తుతుల పైన ఆశీనుడైన దేవుడు ఉన్నాడు కనుక ఆయన యుద్ధం చేసి దావీదుని గెలిపిస్తున్నాడు, దావీదుని తలగా నిలబెడుతున్నాడు, దావీదుని మరి మహారాజుగా చేసినటువంటి దేవుడు. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎరుకో కోట గోడలు కూలిపోవడం గల కారణం ఏంటంటే స్తుతి యాగం ద్వారాగా కోట గోడలే కూలిపోయాయి. అంటే ఆ స్థుతిలో ఎంత శక్తి ఉందండి, ఆ స్థుతిలో ఎంత బలం ఉందో ఆ బలాన్ని నువ్వు తెలుసుకోవాలని, ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలని, ఆ బలము కలిగి నువ్వు శత్రువును జయించాలని, శోధన జయించాలని, సమస్యలు జయించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్న దేవుడిగా ఉన్నాడు. కనుక దావీదు వలె నువ్వు కూడా ఏం చేయాలి అంటున్నాడు, ఏం చేయాలని దేవుడు కోరిక, దేవుని ఉద్దేశం అంటే యెహోవాను మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, మేమైతే ఇది మొదలుకొని యెహోవాను నిత్యము స్తుతిస్తామని చెప్పి తీర్మానం చేసుకుంటున్నాడు. కనుక ఈరోజు నువ్వు నేను మనము ఏం చేయాలని దేవుడి కోరిక అంటే ఇది మొదలుకొని, ఈరోజు మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తానేసయ్యా, నిత్యము స్తుతిస్తానేసయ్యా. కూర్చున్నా, లేచినా, పండుకుంటే తప్పుడని, ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా కూడా ప్రభువా నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని మనము కూడా తీర్మానము చేసుకోవాల్సినటువంటి వారిగా మనం ఉండాలని దేవుని కోరిక, దేవుని ఉద్దేశం అండి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 38 18వ వాక్యం.
పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఎంతో చక్కటి మాట అండి, ఎంత శ్రేష్టమైన మాట అండి. పాతాళం నీకు స్థుతి కలగదు, పాతాళంలో నీకు స్థుతి కలగదు. మృతులు నీకు కృతజ్ఞతలు చెల్లింపదు. చచ్చిపోయినటువంటి వారు, మృతులు చచ్చిన వాళ్ళు నిన్ను స్తుతించలేరయ్యా. పాతాళంలో ఉన్నవాళ్ళు కూడా నిన్ను స్తుతించలేరు ప్రభువా. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించలేరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఎవరు స్తుతిస్తారు? సజీవులే కదా. సచ్చిన వారు కానీ పాతాళానికి వెళ్ళిన వారు నిన్ను స్తుతించరు కదా. సచ్చిన వారు స్తుతించరు, పాతాళానికి వెళ్ళిన వాళ్ళు స్తుతించరు. ఎన్ని గుంపులు స్తుతించరండి? ఎన్ని గుంపులు స్తుతించరు? ఎన్ని గుంపులు చెప్పండి. పాతాళానికి వెళ్ళిన వాళ్ళు స్తుతించరు, సచ్చిన వాళ్ళు కూడా స్తుతించరు. ఈ రెండు గుంపుల్లో మీరున్నారా? ఈ రెండు గుంపుల్లో మీరున్నారా? అంటే ఉండలేదు అంటే అర్థం ఏంటి? మీరు స్తుతిస్తున్నారా? నిత్యము స్తుతిస్తున్నారా? నిత్యము స్తుతిస్తున్నారా? నిత్యము స్తుతిస్తున్నారా? అవునా? దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కానే కారు. అబద్ధికులు రెండో మరణానికి వెళ్తారంటే అబద్ధికులు. కనుక మనం అబద్ధికులుగా ఉండకూడదు, యథార్థవంతులుగా ఉండాలి. కనుక ఏం చేయాలి అంటే, నేను మృతుల్లాగా నేను ఉండను ప్రభువా, పాతాళంలో ఉన్నటువంటి వారిలాగా నేను ఉండను ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలంట? నేను సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈరోజు నేను సజీవుడునై, ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతిస్తాను ప్రభువా. ఈ దినము నేను సజీవుడునై నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని. నేను సజీవుడినే స్తుతిస్తాను. నేను సచిన వాడిగా ఉండను, పాతాళానికి వెళ్ళిన వాడిగా ఉండను. నేను సజీవుడిగా ఉంటాను. ఈరోజు సజీవుడిగా ఉండాలంటే ఎవరంటే స్తుతించే వాళ్ళే సజీవులు అంటండి. ఎవరంట? జీవం కలిగిన వాళ్ళు ఎవరు? పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే నీతివంతులు. ఈ నీతివంతులు ఏం చేస్తారు అంటే, వాళ్ళు బ్రతికి ఉన్నారు కనుక, ఆత్మ బ్రతికి ఉంది కనుక వాళ్ళు నిత్యము స్తుతించేటువంటి వారే నీతిమంతులు, బ్రతికిన వాళ్ళు అంటాడు. ఆత్మానుసారంగా బ్రతికిన వాళ్ళు. అందుకే మనం ఆత్మానుసారంగా బ్రతికినటువంటి వారమై ఉండి ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్న మాట మనం చూస్తే, అయ్యా పాతాళానికి వెళ్ళే వాళ్ళు నిన్ను స్తుతించరు కానీ, మృతులు నిన్ను స్తుతి చెల్లించరు. సమాధిలోకి వెళ్ళిన వారిని స్తుతించరయ్యా. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుదును. ఈ దినము నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తాను. ఏం చేయాలి చెప్పండి? మనం ఏం తీర్మానం చేసుకోవాలి? ఈ దినము నేను సజీవుడినైతానయ్యా, సచ్చిన వాడిగా ఉండనయ్యా, పాతాళానికి వెళ్ళిన వాడిగా ఉండనయ్యా, సమాధిలో పెట్టిన వాడిగా ఉండను ప్రభువా. నేను సజీవుడనై, నేను బ్రతికిన వాడినై నిత్యం నేను స్తుతిస్తాను ప్రభువా అంటే బ్రతికిన వాళ్ళే స్తుతిస్తారు. మనమందరం బతికే ఉన్నాం కదా, అంటే ఆత్మానుసారంగా దేవుని బిడ్డలకు బతికే ఉన్నాం కదా. బతికి ఉన్నట్టు మనము ఏం చేయాలని చెప్తున్నాడు యెషయా భక్తుడు. ఈ దినం మొదలుకొని నువ్వేం చేయాలి? సచ్చిన వాడిగా ఉండాలి ప్రభా. ఇక నుంచి నేను సజీవుడునై నిత్యము నిన్ను స్తుతిస్తాను, సజీవుడునై నిత్యము నిన్ను స్తుతిస్తాను అని తీర్మానం చేసుకోవాలంటే, తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేయగలుగుతారా? దేవుడు అంటున్నాడు, ఈ దినము నేను సజీవుడునై నిత్యము నిన్ను స్తుతిస్తానయ్యా. నేను సచ్చిన వాడిగా ఉండను, పాతాళానికి వెళ్ళిన వాడిగా ఉండను, సమాధిలో పెట్టిన వాడిగా ఉండను ప్రభువా. నేను సజీవుడునై నిత్యము నిన్ను స్తుతిస్తానయ్యా, నిత్యము నిన్ను స్తుతిస్తాను. నన్ను క్షమించు ప్రభువా, ఇన్నాళ్ళు నేను స్తుతించలేకపోయాను, ఇన్నాళ్ళు నేను గణపరచలేకపోయాను ప్రభువా. కనుక ఈరోజు మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా. నేను సజీవుడునై బ్రతికిన వాడినై ఈ రోజు నుంచి నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని చెప్పి మనము తీర్మానం చేయాలని దేవుడి కోరిక, దేవుని ఉద్దేశం అండి. కనుక ప్రియులారా, తీర్మానం చేస్తారా? తీర్మానం చేస్తే ప్రభు మిమ్మల్ని సజీవులుగా ఉంచుతాడు. బ్రతికినటువంటి వారు స్తుతిస్తారు, సచ్చిన వాళ్ళు స్తుతించరు. నువ్వు సచ్చిన వారిగా ఉంటావా?
లేకపోతే సమాధిలో ఉన్నటువంటి వాళ్ళలాగా ఉంటావా, లేకపోతే బ్రతికిన వాడనై ఈ రోజు నుంచి నేను స్తుతిస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేస్తావా? ఒక తీర్మానం చేస్తావా? చేస్తే కళ్ళు మూసుకొని తీర్మానం చేయండి. కళ్ళు మూసుకొని తీర్మానం చేయండి. ఒకసారి కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకుందాము. కళ్ళు మూసుకొని తీర్మానం చేద్దాము. దావీదు అంటాడు, ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభు అని దావీదు అంటాడు. యెషయా భక్తుడు చెప్తున్నాడు, అయ్యా మనుని చచ్చిన వారిని స్తుతించరు కదా, సమాధిలోకి వెళ్ళిన వాళ్ళు స్తుతించరు కదా, అయ్యా మరి పాతాళం నిన్ను స్తుతించదు కదా, ఇది మొదలుకొని సజీవుడునై బ్రతికిన వాడనై నిన్ను స్తుతిస్తాను ప్రభు, బ్రతికిన వాడనే స్తుతిస్తాను అని తీర్మానం చేయండి. తీర్మానం చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. తీర్మానం చేయండి. దావీదు వలె నిత్యము కూర్చున్నా, లేచినా, ఎక్కడికి పోతున్నా, ఏం చేస్తున్నా, పండుకున్నా, ఏ పని చేస్తున్నా కూడా, అన్నం తింటున్నా కూడా ఏం చేయాలి? నోరు ఏం చేయాలి చెప్పండి? స్తుతిస్తూ ఉండాలి. నోరు స్తుతిస్తూ ఉండాలి. నోరు ఎప్పుడు స్తుతి 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 స్తోత్రం 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 అని నిత్యము స్తుతిస్తాను ప్రభు అని నువ్వు తీర్మానం చేయాలని ప్రభు కోరిక, ప్రభు ఉద్దేశం అండి. తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తాను తండ్రి. మొన్ను నిన్ను స్తుతించదు, సచ్చిన వారు నిన్ను స్తుతించరు, సమాధిలోకి వెళ్ళి మట్టిగా కలిసిన వాడు నిన్ను స్తుతించరయ్యా. సజీవుడునై ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తానయ్యా. అయ్యా నిత్యము నిన్ను స్తుతిస్తాను. ఎన్నాళ్ళు స్తుతించలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. స్తుతి యాగములో ఉన్న పవర్ ఏంటో మాకు తెలియజేసావు తండ్రి. స్తుతించుడు ద్వారాగా ఎరుకో కోట గోడలు కూలిపోయినాయని తెలియజేసావు తండ్రి. స్తోత్రం నాయన. అవును తండ్రి, మేము స్తుతిస్తూ ఉంటే తండ్రి మమ్మల్ని శోధించే రోగాలు కానీ, సమస్యలు కానీ, కరోనా వైరస్ కానీ అన్నీ కూడా ప్రభా మరి కూలిపోతాయి తండ్రి. మీకు స్తోత్రం. నిత్యం మేము స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రభా మా మీదకు వచ్చేటువంటి ప్రతి దురాత్మలు, శక్తులు, మంత్రశక్తులు అవి కూలిపోతాయి తండ్రి. మీకు స్తోత్రాలు. కనుక అందుకే మేము ఇది మొదలుకొని ఈ రోజు నుంచి నిత్యము కూర్చున్నప్పుడు లేచిన ఎక్కడికి వెళ్తున్నా కూడా నిత్యం మేము స్తుతిస్తాం ప్రభు అని తీర్మానం చేసుకోవడానికి ప్రభు ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. దావీదు అలా తీర్మానం చేసుకొని అలా నిత్యము స్తుతించాడు కనుకనే గొలియాతును జయించగలిగాడు ప్రభు. అలాగే తండ్రి మరి ఎలుగుబండు జయించగలిగాడు, సింహాన్ని జయించగలిగాడు. అయ్యో అలాగే ప్రభు మరి అనేక మంది తండ్రి అయినా వారి ఫిలిస్తీన్లు జయించగలిగాడు. అనేక యుద్ధాల్లో విజయాన్ని పొందుకున్నాడు ప్రభు. కనుక దావీదు నాయన మరి మహారాజుగా సింహాసనం మీద కూర్చోగలిగాడు తండ్రి. స్తోత్రము. కనుక నాయన ఆ విధంగా దావీదు ఎంతగా హెచ్చించబడ్డాడు, ఎంతగా దీవించబడ్డాడంటే ఎంతో దీవించబడిన వాడుగా ఉన్నాడు. గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేసావు తండ్రి. అంతగా దీవించబడ్డాడు ప్రభు దావీదు. కారణం ఏంటంటే అతడు ఇది మొదలుకొని నిత్యం నిన్ను స్తుతిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాడు. కనుక దావీదు అంతగా దీవించబడ్డాడంటే మరి అలా దీవించబడ్డాడు స్తుతించినందువలన. మనం కూడా స్తుతిస్తే మనల్ని కూడా దేవుడు దావీదు వలె సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు మనల్ని కూడా తలగా పైవారిగా ఉంచుతాడు. ఉన్నతమైన స్థితిని మనకు దయచేస్తాడు. గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతామని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవానికి స్తోత్రమునైనా ఈ వాక్యం ద్వారా తనని బిడ్డలు ప్రతి ఒక్కరు ఒక తీర్మానం కలిగి ప్రతిరోజు నిన్ను స్తుతించేవారుగా, అయ్యా నిత్యం నిన్ను స్తుతించేవారుగా తండ్రి ప్రతి వారు తీర్మానం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. కూడిన బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన. అయ్యా గృహాల్లో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా కరోనా వైరస్ నుంచి మా యొక్క రాష్ట్రాన్ని విడిపించండి ప్రభు, మా దేశాన్ని విడిపించండి అయ్యా. అన్ని దేశాలు కరోనా వైరస్ లో నుంచి విడిపించండి నాయన. నా తండ్రి లాక్డౌన్ లో నుంచి అన్ని దేశాలు విడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒకరి నుంచి ఒకరికి నాయన ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు వరకు మమ్మల్ని నడిపించినందుకే వందనాలు తండ్రి. అలాగే నా లోకేశ్వర నిలబెట్టి కొన్ని మాటలు చెప్పడానికి కృప చూపించారు. మీ స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ నా చూడండి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క అనిన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిస్థితులు కూడిన మనందరికీ దేవుని ఆత్మ నిత్యము తోడై ఉండి బలపరిచి ఆదరించి బుద్ధిగల కన్నికల వల్ల గట్టి గింజలు గోధుమ గింజల వల్ల ప్రభు రాకడలో అందరిని దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామములందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.